దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. ఈరోజు 15వ తారీఖు. దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. ఆయనకి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాల కొరకు, మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మా సమస్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఉదయకాలమునే వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదకరం. మీరు వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు పంపండి. లైక్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను, షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మత్తయి శుభవార్తలో ఒక వాక్యం ఉంది. 5వ అధ్యాయంలో ఒక వచనం కాడ ఉంది. సాత్వికులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని రాయబడి ఉంది. సాత్వికులు ధన్యులు అంటే ఎవరైతే అహంకారం కలిగిన మనసు లేకుండా తగ్గించుకొని లోబడి సాత్వికంగా ఉంటారో వారు ఓదార్చబడతారని వాక్యం సెలవిస్తామని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయాల్లో సాత్వికంగా ఉన్నావో దేవుడి విషయంలో కూడా నువ్వు సాత్వికంగా ఉండగలిగితే నువ్వు ఓదార్చబడతావు అని వాక్యం రాయబడి ఉంది అక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో వ్యతిరేకంగా ఎవరికి నువ్వు కనిపించమాకు. భర్త చేత దూషించబడుతున్నావా, బిడ్డల చేత దూషించబడుతున్నావా, భార్య చేత దూషించబడుతున్నావా, నీ బంధువుల చేత దూషించబడుతున్నావా, అయినా సాత్వికాన్ని నువ్వు సాత్వికంగా ఉండటానికి ప్రయత్నించి నిశ్చయంగా నా దేవుడు నీకు ఆయన ఓదార్పుని కలగజేస్తాడు. ఎందుకు సాత్వికులు మాత్రమే ధన్యులనంటే యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును అంటున్నాడు. యేసుక్రీస్తు సాత్వికుడు కనుక, ఆయన తగ్గించుకొని లోబడే మనస్సు కలిగిన దేవుడు కనుక, ఆయన స్వభావము, ఆయన ఆలోచన, ఆయన విధానములు ఉన్న వారిని ఆయన ఓదార్చగలుగుతాడు. భూమిని స్వతంత్రించుకుంటారు అని వాక్యం రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు కానీ వారు ఏ విషయంలో కూడా వారు కృంగిపోకుండా, ఏ విషయంలో కూడా వారు నలిగిపోకుండా దేవుడు వారి ప్రాణములకు విశ్రాంతిని కలగజేస్తాడంట. నువ్వు దేని గురించి కలవరపడుతున్నావు, దేని గురించి కంగారు పడుతున్నావు, వాటిలో దేవుడు నీకు విశ్రాంతిని కలగజేస్తాడంట. దేవుడి మీద నువ్వు భారం వేయగలిగితే ఆయన నీకున్న ప్రతి భారాన్ని తొలగించి నీ సమస్యని ఆయన భుజాల మీద మోసుకొని నీ పరిస్థితులను ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపి, ఉదయకాలమున ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నవారు, ఈ యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 22వ తారీఖు 23